హాయ్! హలో! నమస్తే అండి. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టీ మధురిమలు తెలుగు ఆడియో స్టోరీస్. హృదయధాత్రి పార్ట్ 60తో మీ ముందుకు వచ్చేసాను. కథలోకి వెళ్ళే ముందు ఎప్పట్లాగే రిక్వెస్ట్, వీడియోకి లైక్స్, హైప్స్ ఇవ్వడం మర్చిపోకండి యార్. ఇక కథలోకి వెళ్ళిపోదాం. భూమి కిందకి పరుగు పెట్టగానే క్రేజీ అని నవ్వుకుంటూ బ్యాగ్ తీసుకొని కిందకి వస్తాడు దేవ్. అందరికీ చెప్పేసి భూమికి కళ్ళతోనే బాయ్ చెప్పేసి ఆఫీస్కి వెళ్ళిపోతాడు. ధీరజ్ వాళ్ళు వైజాగ్ చేరుకోగానే క్యాబ్ మాట్లాడుకొని వంశీని తీసుకొని ఇంటికి స్టార్ట్ అవుతాడు. అరే, వెళ్ళే దారిలోనే వాళ్ళ ఇల్లు, ఒకసారి చూసి వెళ్ళిపోదాం అని అంటాడు ధీరజ్. నీకంత చెప్పినా అర్థం కాదేంట్రా? నువ్వు వెళ్ళేసరికి నువ్వు వస్తున్నావని తనేమైనా నీకోసం ఎదురు చూస్తూ బయట నిలబడుతుందా? నువ్వు వెళ్ళగానే కనిపించడానికి కొంచెం మైండ్ పెట్టి ఆలోచించు అని అంటాడు వంశీ. సర్లే, క్లాస్ పీక్కు అని మొహం ముడుచుకొని కూర్చుంటాడు ధీరజ్. ఒక 20 నిమిషాల్లో ఇంటి ముందు క్యాబ్ ఆగుతుంది. ధీరజ్, వంశీ కారు దిగి లగేజ్ దించుతుండగా అన్నయ్య అంటూ పరుగు పెడుతూ వచ్చి ధీరజ్ని హత్తుకుంటుంది నందన. ఎలా ఉన్నావురా? ఎప్పుడొచ్చావు టూర్ నుంచి అని అడుగుతాడు. నేను బాగున్నా, రాత్రి వచ్చాను అని అంటుంది నందు. అక్కడే నుంచొని కబుర్లేంటి నందు, వాడిని లోపలికి రానివ్వు అని అంటారు నందు నానమ్మ. హా నానమ్మ అని రా అన్నయ్య అని అంటూ ధీరజ్ చేయి పట్టుకొని తీసుకువస్తుంది. రా వంశీ అన్న మాట విని అప్పుడు చూస్తుంది వంశీని. అప్పటికే నందు వైపు చూస్తున్న వంశీ నందు చూడగానే చూపు తిప్పేస్తాడు. ఎవరు అన్నట్లు పెట్టిన నందు ఎక్స్ప్రెషన్స్ చూసి నా ఫ్రెండ్ రా అని చెబుతాడు ధీరజ్. ఓహ్ అని పదండని గుమ్మం దగ్గరికి వచ్చేసరికి మమత గారు దిష్టి తీయడానికి ఎర్ర నీళ్లతో రెడీగా ఉంటారు. తల్లిని చూడగానే జరిగింది తలుచుకోగానే మనసు కొంచెం భారమవుతుంది. దిష్టి తీయడం అవ్వగానే మా అంటూ వాళ్ళ అమ్మని హత్తుకుంటాడు. పదనాన్న, లోపలికి వెళ్దాం అని అంటారు మమత. మా, వంశీ అంటే తినే అని చెబుతాడు ధీరజ్. వంశీ గురించి వినడమే కానీ ఎప్పుడూ చూడలేదు మమత. ధీరజ్ బీటెక్లో ఉన్నప్పుడు కూడా ఎప్పుడు వంశీని ఇంటికి తీసుకురాలేదు. కారణం, ఇంట్లో ఉమ ఉండడం వల్ల. మొన్నటి వరకు వంశీకి మోహన్ గురించి ఇలాంటి కథ ఒకటి ఉందని తెలియదు. ధీరజ్ మోహన్ పద్ధతి నచ్చక తండ్రిని ఇష్టపడడం లేదు అనుకుంటాడు, కానీ ఇలాంటి కథ ఒకటి ఉందని తెలియదు. మొన్న న్యూస్లో చూడడమే. కానీ ఇంతవరకు ధీరజ్ని ఆ విషయం గురించి వంశీ అడగలేదు. లోపలికి వచ్చి వాళ్ళ నానమ్మ దగ్గర ఆశీర్వాదం తీసుకొని వంశీ గురించి చెప్పి తను ఇక్కడే ఉంటాడు అని చెబుతాడు ధీరజ్. ముందు టిఫిన్ చేయండి, 11 అయింది అని చెబుతారు మమత. టిఫిన్ తిన్నాక వంశీకి రూమ్ చూపించి తన రూమ్లోకి వెళ్తాడు ధీరజ్. కొంచెం ఫ్రెష్ అయి బయటికి వస్తాడు. నాన్న ధీరజ్, అబ్బాయిని ఇక్కడే ఉంచాలి అని అనుకుంటున్నావా అని అడుగుతారు ధీరజ్ నానమ్మ. తనకెవరూ లేరు నాని, అందుకే ఇక్కడే ఉండమని అడిగాను అని అంటాడు ధీరజ్. అని ఏదో ఆలోచనలో పడతారు ఆవిడ. వంశీ ఫ్రెష్ అయి రాగానే మా, కొద్దిగా బయట పనుంది, వెళ్ళొస్తాను అని చెబుతాడు ధీరజ్. వచ్చి అరగంట అవలేదు, అప్పుడే బయటికి ఎందుకు అంటారు మమత. చిన్న పనమ్మా, చూసుకొని 1 గంటలో వచ్చేస్తాను అని చెబుతాడు. సరే, నీ ఇష్టం అని అంటారు మమత. అన్నయ్య, నా కోసం ఏం తెచ్చావు అని అడుగుతుంది నందు. నేను వచ్చాను చాలదా, ఇంకేం తేలేదు అని నవ్వుతూ అంటాడు ధీరజ్. ఓ అన్నయ్య, నేను చెప్పింది ఒక్కటి కూడా తేలేదా అని బొంగమూతి పెట్టుకుంటుంది. వంశీ నందు అల్లరిని నవ్వుతూ చూస్తూ ఉంటాడు. తెచ్చాను, కానీ ఇప్పుడు చిన్న పనుంది, అది చూసుకొని వచ్చాక తీరిగ్గా నీకు అన్నీ తీసిస్తాను అంటాడు ధీరజ్. సరే అని సంతోషంగా అంటుంది. ధీరజ్ వంశీని తీసుకొని స్టార్ట్ అవుతాడు. కారులో వెళ్తున్నప్పుడు ధీరజ్, నేను ఎక్కడైనా ఫ్లాట్ తీసుకుంటానురా, ప్లీజ్ కాదనకు అని అంటాడు వంశీ. ఏమైందిరా, మా ఇంట్లో కంఫర్ట్గా లేదా? అలా అని కాదురా, చూసే వాళ్ళకి మాట్లాడడానికి ఛాన్స్ ఇవ్వకూడదు అని అంటాడు. వంశీ ఎందుకో ఇబ్బంది పడుతున్నాడని అర్థమై, సర్లే
మన ఇంటికి దగ్గరలో ఏదైనా ఫ్లాట్ తీసుకుందాం అని అంటాడు. థ్యాంక్ యూరా అని వంశీ సంతోషంగా అంటాడు. వంశీకి నందుని చూడగానే బాగా నచ్చేసింది. కానీ అంతలోనే తన స్థితి గుర్తుకు రాగానే పైగా ఫ్రెండ్ చెల్లని మైండ్లోకి వస్తుంది. అక్కడే ఉంటే ఎక్కడ నందు మీద ఇష్టం ప్రేమ పెరుగుతుందో అని భయం వేసి అక్కడ ఉండకూడదని డిసైడ్ అయ్యాడు. ఒక పావు గంటకి ఒక స్ట్రీట్లోకి ధీరస్ కారు ఎంటర్ అయింది. అక్కడ ఒక ఇంటి దగ్గరలో కారు ఆపి కారు దిగుతాడు ధీరజ్. నెత్తిన టోపీ పెట్టుకొని తను తెచ్చిన గిఫ్ట్ పట్టుకొని కొరియర్ బాయ్ లాగా మారి ఆ ఇంటికి వస్తాడు. ధీరజ్ వెనకే వంశీ కూడా వస్తాడు. కింద ఇంటికి తాళం వేసి ఉండడంతో డైరెక్ట్ పైకి వెళ్ళిపోతాడు ధీరజ్. తన ప్రేమని చూడబోతున్నాను అన్న ఆనందంలో తలుపు కొడతాడు. ఒక 40 ఏళ్ల వయసున్న ఆవిడ వచ్చి తలుపు తీస్తుంది. ఆవిడెవరో అర్థం కాక ఇక్కడ భువిజ అనే అమ్మాయికి కొరియర్ వచ్చింది అని చెబుతాడు ధీరజ్. ఇక్కడ అలాంటి వాళ్ళు ఎవరూ లేరు అంటుంది ఆవిడ. అదేంటి, ఇక్కడే ఉంటారు కదా, ఈ అడ్రస్నే ఇచ్చారు అని అంటాడు ధీరజ్. మేమిక్కడికి 15 రోజుల క్రితం వచ్చాం బాబు, బహుశా ఇంతకు ముందు ఉన్న వాళ్ళు అయి ఉంటారు అని అంటారు ఆవిడ. ఎక్కడికి వెళ్ళారో తెలుసా అని అడుగుతాడు నిరాశగా ధీరజ్. మాకు తెలియదు బాబు, కింద ఓనర్స్కి తెలుస్తుంది కానీ వాళ్ళు కూడా లేరు. నిన్ననే ఊరు వెళ్ళారు, రావడానికి 10 రోజులు పడుతుంది అని చెబుతుంది ఆవిడ. ఓహ్ అని నీరసంగా కిందకి వస్తాడు ధీరజ్. వాళ్ళు ఇల్లు ఖాళీ చేసినట్టున్నారా, కింద ఆంటీ వాళ్ళు కూడా లేరు, ఇప్పుడు తను ఎక్కడుందని తెలుసుకోవడం ఎలా అని అంటాడు ధీరజ్ నీరసంగా. ధీరజ్కి భువి వాళ్ళ షాప్ గురించి తెలీదు. కేవలం భువిని 10 రోజులు కాలేజీ దగ్గర ఫాలో చేసి భువిని చూడడం, క్యాంటీన్లో భువి వెనక కూర్చొని తన మాటలు వినడం చేసేవాడు. ఒక్కసారి కెనడా వెళ్లే ముందు వాళ్ళ ఇల్లు తెలుసుకోవడానికి తనను ఫాలో అయి ఇంటి వరకు వచ్చాడు అంతే. వచ్చేసరికి కాలేజ్ అయిపోతుంది కాబట్టి ఇంటి అడ్రస్ తెలుసుకోవాలి అనుకున్నాడు. పక్కింటి వాళ్ళని అడిగినా మాకు తెలియదు అని చెప్పేస్తారు. వాళ్ళు కొరియర్ అని వచ్చారు కాబట్టి ఎవరైనా ఎక్కడ ఉంటున్నారో మాకు తెలియదనే చెప్తారు కానీ పెళ్ళయిందని డీటెయిల్స్ చెప్పరు కదా. పైగా భువి పెళ్ళైనట్టు కూడా అక్కడ చాలామందికి తెలియదు. వాళ్ళ అమ్మగారికి బాగోలేదు అన్న విషయమే తెలుసు. 2-3 అడిగి ఫలితం లేక డల్ అయిన ధీరజ్ ఏం చేయాలరా అని అంటాడు. వాళ్ళు వచ్చిందాకా వెయిట్ చేయడమే, తప్పదు, పద అని అంటాడు వంశీ. ఇదేంట్రా, ఇంత ఆశపడొస్తే ఇలా అయ్యింది అని నిరాశగా అంటాడు. ఇప్పుడేమైంది, ఇంకా కెనడాలోనే ఉన్నానని అనుకో అని చెబుతాడు వంశీ. ఏం చేస్తాం, తప్పుతుందా, సరే పద అని కారు స్టార్ట్ చేస్తాడు ధీరజ్. ఆఫీస్లో ఉన్న దేవు దగ్గరికి కిషోర్ వస్తాడు. కంగ్రాట్స్ సార్ అని హత్తుకొని మరి తన సంతోషాన్ని వ్యక్తపరుస్తాడు కిషోర్. ఇందులో నీకు భాగం ఉంది కదరా, నాకు అన్నిట్లో తోడుంటూనే ఉన్నావు అని అంటాడు దేవ్. నీకు పక్కన నిలబడ్డాను అంతే, నేను చేసింది ఏం లేదు, నీ కష్టం పెట్టుబడి ఇది అని అంటాడు కిషోర్. ఎంత కష్టమైనా పక్కన నువ్వు నాకు హెల్ప్ చేయబట్టే ఇది సాధించగలిగాను. ఇక చాలే, ఇంతకీ మా చెల్లి ఏమంటుంది అని అడుగుతాడు కిషోర్. ఏముంది, నేను ప్లే బాయ్ని కాదు అని తెలిసేసరికి ధైర్యం వచ్చింది బాగా అని నవ్వుతాడు. హహా, గెస్ట్ హౌస్ సీక్రెట్ అడగలేదా? టైం వచ్చినప్పుడు చెబుతానన్నాను. తనకు అదేమీ అక్కర్లేదు, ఇంక నేను తనకి మాత్రమే సొంతం అన్నది చాలు, మిగతావి తనకి అవసరం లేదు. ఏ ఆడపిల్లైనా అదే కదరా కోరుకునేది. ఇవాళ రాలేదా? నేను కనిపించిన బాబు 2 రోజులు, నీతో పాటు కటింగ్ ఇచ్చానని నన్ను కొట్టినా కొడుతుంది అంటాడు కిషోర్. హహా, ఇవాళ రాలేదులే, కంగారు పడుకు. దేవ్, ఇంకెందుకు ఆలోచిస్తున్నావు, రివీల్ చేసి భువికి నీ ప్రేమ చెప్పి మీ లైఫ్ స్టార్ట్ చేయొచ్చు కదరా. చేస్తాను, మనం ఎదురు చూస్తుంది అయిపోతే వెంటనే దాత్రికి నా ప్రేమ చెబుతాను, తొందరగా చూడు. సరే, స్టాఫ్ అంతా నీకు విష్ చేయాలని చూస్తున్నారు, నువ్వేమంటావని భయపడి నన్ను పంపించారు, పద ఒకసారి అని దేవుని బయటికి తీసుకువెళ్తాడు. అందరూ
కంగ్రాట్స్ సార్ అని చెప్పగానే, మీరందరూ కరెక్ట్గా వర్క్ చేయబట్టే నేను ఇది అందుకోగలిగాను. మీ అందరికీ కూడా ఇందులో భాగం ఉంది. అందరికీ 1 మంత్ శాలరీ బోనస్గా ఇస్తున్నాను. ఇక ముందు కూడా మీరు ఇలాగే వర్క్ చేస్తారని ఆశిస్తున్నాను అని అంటాడు దేవ్. తప్పకుండా సార్ అండ్ థ్యాంక్ యూ సార్ అని అందరూ హర్షం వ్యక్తం చేస్తారు. దేవ్ కిషోర్ లోపలికి రాగానే, భువి క్యాబిన్ రెడీ అయిపోయింది కదా దేవ్, ఇంకా ఇక్కడే తన థింగ్స్ ఉన్నాయేంటి అడుగుతాడు కిషోర్. మంచి రోజు చూసి షిఫ్ట్ అవుతుందంట నీ చెల్లి, అందుకే ఇక్కడే వర్క్ చేస్తుంది. హహా, నీకేమో దేవుడంటే నచ్చదు, తనేమో దేవుణ్ణి అడగకుండా ఏమీ చేయదు. భలే కుదిరిందిరా ఇద్దరికి అని అంటాడు కిషోర్. దేవు చిన్నగా నవ్వుకుంటూ, సరే వర్క్ చూడు ఇంకా అని అంటాడు. ఓకే బాబు అని కిషోర్ వెళ్ళిపోతాడు. నీరసంగా ఇంటికొచ్చిన ధీరజ్ని చూసి, ఏమైంది అంత డల్గా ఉన్నావు అని అడుగుతారు మమత. ఏం లేదమ్మా, ఎండలు ఎక్కువగా ఉన్నాయి అందుకే అని ఏదో చెప్పి కవర్ చేస్తాడు. నేను ఇలా ఉంటే అమ్మ వాళ్ళకి అనుమానం వస్తుంది, మామూలుగా ఉండాలి, ఎక్కడుంటుందో వెతకాలి అనుకుంటాడు. నందు వచ్చి, అన్నయ్య ఏం తెచ్చావో చూపించు రా అని లాక్కు వెళ్తుంది. నందుకు తెచ్చినవి ఇచ్చి వాళ్ళ అమ్మకి నానికి కూడా తెచ్చినవి ఇస్తాడు. భువికి తీసుకున్నది ఎయిర్పోర్ట్ నుంచి ఇంటికి వచ్చేటప్పుడు బ్యాగ్లో నుంచి తీసి ఎవరూ చూడకూడదని, వీళ్ళు చూస్తే మళ్ళీ అదేంటని అడుగుతారని కారులోనే ఉంచాడు. రాత్రికి తెచ్చది జాగ్రత్తగా లోపల పెట్టాలి, తను కనిపించినప్పుడు ఇవ్వాలి అని అనుకుంటాడు. ఎక్కడ ఉన్నావు అసలు అనుకుంటాడు ధీరజ్. అమ్మమ్మ భోజనం చేయండి, 2 అవుతుంది అని అంటుంది భువి. అప్పుడే అంత టైం అయిందా, నువ్వు కూడా చేదువు పద అని అంటారు జాను. నేను దేవు గారికి ఫోన్ చేసి వస్తాను, మీరు తింటూ ఉండండి అని పైకి వెళ్తుంది. వర్క్లో ఉన్న దేవ్ ఫోన్ మోగుతుంది. అప్పటి వరకు ఫుల్ కాన్సన్ట్రేట్తో వర్క్లో బిజీగా ఉన్న దేవ్ ఫోన్ వైపు చూసేసరికి భువి నుంచి అవడంతో వేదాలపై నవ్వు చేరుతుంది. ఫోన్ లిఫ్ట్ చేసి, పర్లేదు అమ్మమ్మకి ఇప్పటికి నేను గుర్తొచ్చాను అని అంటాడు. మాకు కనీసం ఇప్పటికైనా గుర్తొచ్చారు, తమరికి మేము ఇప్పటికీ గుర్తు రాలేదు కదా అని కినుకుగా అడుగుతుంది. వర్క్లో ఉన్నాం మేడం. వర్క్లో ఉంటే పెళ్ళాలు గుర్తురారా? నాకుంది ఒక్కతే పెళ్ళాం, అంతమంది లేరు. ఈ జోకులకేమీ తక్కువ లేదు. టైం ఎంత అయింది దేవుగారు? ఇది అడగడానికి ఇప్పుడు ఫోన్ చేసావా? ఇంట్లో ఉంది కదా పెద్ద గడియారం. దేవుగారు చెప్పండి దాత్రి గారు అంటూనే ల్యాప్టాప్ క్లోజ్ చేసి బ్యాగ్లో పెట్టుకుని ఇంటికి వెళ్ళడానికి స్టార్ట్ అయ్యాడు దేవ్. టైం చూసారా, 2 దాటింది, లంచ్కి రాలేదు, అందుకే చేశాను అని అంటుంది భువి. వర్క్ ఉందిరా, రావడం అవ్వదు, నువ్వు తినే అంటూ కారు స్టార్ట్ చేస్తాడు. చూడండి, మీరు వచ్చే వరకు నేను తినను, వర్క్ ఉంటే తర్వాత చేసుకోవచ్చు, కావాలంటే నాకు వర్క్ ఇవ్వండి, ఒక అరగంటలో మీరు ఇక్కడ ఉండాలి, లేకపోతే ఊరుకోను అని కోపంగా చెబుతూ తిండి మానేసి వర్క్ చేసి ఎవరి కోసం సంపాదిస్తున్నారు? అరగంట అంటే అరగంటలో ఇక్కడ ఉండకపోతే అప్పుడు చెబుతాను మీ పని అని ఫోన్ కట్ చేసి కిందకి వస్తుంది. రాక్షసి, బాగా ధైర్యం వచ్చేసింది, నాకు వార్నింగ్లు ఇస్తుంది అని నవ్వుకుంటాడు దేవ్. భోజనం చేస్తూ, అమ్మా వంశీ ఏదైనా ఫ్లాట్ తీసుకుంటాను అంటున్నాడు అని అంటాడు ధీరజ్. అదేంటి, ఇక్కడుంటాడని అన్నావు కదా అంటారు మమత. అలాగే అనుకున్నానమ్మా, వాడు ముందు నుంచి ఇక్కడ ఉండడానికి ఒప్పుకోలేదు, నేనే బలవంతంగా తీసుకొచ్చాను, ఇప్పుడు వెళతానంటున్నాడు అని చెబుతాడు ధీరజ్. ఏం బాబు, ఇక్కడ ఏదైనా ఇబ్బందిగా ఉందా అని అడుగుతారు మమత. అయ్యో అదేం లేదాంటీ, మామూలుగానే ఒక ఫ్లాట్ తీసుకోవాలనుకుంటున్నాను, ఇక్కడ ఉండడం కూడా కరెక్ట్ కాదు కదా ఆంటీ అని అంటాడు వంశీ. మా వాడికి నచ్చినట్టు ఉండనిద్దాం, ఇప్పటికే నా కోసం నేను అడిగానని జాబ్ కూడా వదులుకొని వచ్చాడు, ఇక ఇబ్బంది పెట్టను, మనకి దగ్గరలో ఏదన్నా ఇల్లు కానీ ఫ్లాట్ కానీ తీసుకుందాం అని అంటాడు ధీరజ్. సరే, మన స్ట్రీట్లో చివరిలో ఉన్న అపార్ట్మెంట్లో చాలా ఫ్లాట్లు ఉన్నాయి, ఒకసారి చూడండి, మనకి దగ్గరలో ఉంటాడు అని చెబుతారు మమత.
అలాగే అమ్మా, సాయంత్రం వెళ్ళి చూసొస్తాం అని అంటాడు ధీరజ్. రేపు ఆఫీస్కి కూడా వెళ్ళాలి ధీరజ్. ఇప్పటికే చాలా నష్టం వచ్చింది. ఇక టైం వేస్ట్ చేయకు అంటారు మమత. అలాగే అమ్మా, రేపటి నుంచి వెళ్తాను అని ఆలోచనలో పడతాడు ధీరజ్. వాడెప్పటికి వస్తాడో. నువ్వు తిను భువి అంటారు జాను గారు. వస్తారు జాను, ఇంకో పావుగంటలో వస్తారు అని చెబుతుంది భువి. ఇంతలో కారు హార్న్ వినిపించడంతో టైం చూసి ఇంత ఫాస్ట్గా ఎలా వచ్చారు అని ఆశ్చర్యపోతూ ఉండగానే దేవ్ లోపలికి వస్తాడు. టైం వంక దేవ్ వంక చూస్తున్న భువిని చూసి హైవింగ్ చేసి నవ్వుతాడు దేవ్. భువి చిరుకోపంగా చూస్తూ డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్తుంది. కథ కొనసాగుతుంది. మరి ఈ ధీరజ్ వచ్చింది కూడా భువిజ కోసమే. మరి తనకి పెళ్ళైపోయిందని తెలుసుకుంటాడా? భువిజ భర్త దేవాంశ్ అని తెలిస్తే ధీరజ్ రియాక్షన్ ఎలా ఉంటుంది? ఇవన్నీ తెలియాలంటే కథని ఫాలో అయిపోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలు తెలపండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.